హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి మన ఛానల్లో మనం చికెన్ బిర్యానీ అయితే టేస్టీగా అయితే రెడీ చేసేస్తున్నాం. అది ఎలాగో ఇప్పుడు చూసేయండి. చాలా చాలా అంటే సింపుల్ అని అనుకుంటారు, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసేసి ఫస్ట్ మిర్చి అయితే తీసేసుకున్నాను. ఇవైతే మంచి ఘాటు మిర్చి ఫ్రెండ్స్. మిర్చి వచ్చేసి 8 to 9 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసేసుకొని మిర్చి పేస్ట్ వేసాను. 2 స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 3/4 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను. ఇక 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ అంటే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1.5 స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను. పసుపు యాడ్ చేసేసాను. ఒక నిమ్మ చెక్క అయితే పిండేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇక మొత్తాన్ని అయితే నేను మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను మ్యారినేట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసేసి రైస్ తీసేసుకున్నాను. 400 గ్రామ్స్ అయితే రైస్ తీసేసుకొని ఇక వాష్ చేసేసుకున్నాను. దీనికి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు పెట్టుకోవాలి ఎసరుకి. ఇక దీంట్లో వచ్చేసి నేను కొత్తిమీర వేసాను, పుదీనా, మసాలా దినుసులు అయితే వేసేసాను. ఇక మనం ఇందాక ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసుకున్న మసాలాని కొంచెం అయితే ఉంచుకొని రైస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో క్లిప్ అయితే మిస్ అయింది. ఇక ఇవన్నీ వేసేసుకొని కొంతసేపు అయితే నానబెట్టేసుకోవాలి. అలా ఉంచేసుకోవాలన్నమాట ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ దాకా. దాని తర్వాత మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. అది ఎప్పుడంటే మనం చికెన్ని కుక్ చేస్తున్నప్పుడు రైస్ని పెట్టుకోవాలి, అప్పుడే పెట్టుకోకూడదు. మనం మ్యారినేట్ చేయాలి. నేను ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఆయిల్ వేసి వేయించేసుకొని బ్రౌన్ ఆనియన్స్ తీసేసాను. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మనం ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చినాక మనమైతే ఇక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నేనైతే కుక్ చేసుకున్నాను. చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అనమాట. ఒక 90% ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు, మరీ స్మాష్ అయ్యేంత వరకు కాదు, ఒక రకంగా అయితే కుక్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేసి మూత ఇటు పక్కన అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఇందాక ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నాను కదా. దీంట్లో ఈ రైస్ అయితే స్టవ్ ఆన్ చేసేసాను. దీన్ని మనం 80% అయితే రైస్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నా ఫోన్ అయితే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయి అసలు రికార్డ్ అవ్వలేదండి. సారీ ఫ్రెండ్స్. అసలు దీనికైతే ఇంకో ఫోన్ కూడా ఉండే, కానీ మా హబ్బీ అయితే అవైలబుల్ లేరు. నేను రికార్డ్ చేయలేకపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే తీస్తాను. అక్కడ ఏమైందంటే రైస్ 80% కుక్ అయినాక మనకి చికెన్ కూడా అయ్యింది. దాని మీద నేను లేస్ ప్రకారం వేసాను. రైస్ వేసేసి దాన్ని వడకట్టేసుకొని కొంచెం వాటర్ వస్తుంది చిల్లుల గరిటతో రైస్ వేసేసుకున్నాను. దాని మీద కొత్తిమీర, పుదీనా, గీ, గరం మసాలా లేయర్స్ వేసేసి టాప్ లేయర్లో మాత్రం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, గీ, ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ కన్నా కొంచెం మంట అయితే ఎక్కువ, సిమ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అయితే కుక్కర్ మూత పెట్టేసాను. అలా ఉంచేసేస్తే 10 మినిట్స్ తర్వాత మనం వేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్ మూత కాబట్టి మనకి ఎయిర్ బయటికి వెళ్ళదు. అది లేకపోతే మనం మైదా పిండి ఏదో ఒకటి కలిపేసేసి ఆవిరిపోకుండా అయితే పెట్టుకోవాలి. మనకి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం బాస్మతి రైస్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వీడియో పెడతాను.